డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీ కడుపులో బిడ్డ లేదా అని అంటుంటే, అది కాదు బా, వీళ్ళిద్దరూ కలిసి నా కడుపులో బిడ్డ కోసం చూసావా ఇలా పచ్చి కాయగూరలు పెడుతున్నారు, ఇవి తింటే కడుపులో బిడ్డ కాదు నేను పైకి పోతాను, అందుకే వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పాను అంతే బా, వీటిని ఎవరన్నా మనుషున్న వాళ్ళు తింటారా అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే, ఇక చందు అయితే ఆ కూరగాయల వైపు చూసి ఇక నర్మద ప్రేమతో, అమ్మా నర్మదా ప్రేమ ఏంటమ్మా ఇదంతా అని అంటూ ఉంటే, ఇక నర్మద, అయ్యో బావగారు మీకు తెలియందేముంది, కడుపుతో ఉండేవాళ్ళు పరగడుపున ఇలా క్యారెట్ కీర ఇట్లాంటివన్నీ తింటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కదా, పైగా కడుపులో బిడ్డకి హెల్దీగా ఉంటుంది కదా, అందుకే ఇవన్నీ ఏర్పాటు చేశాం, అయినా అక్క కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత కదా అంటూ ఇక ప్రేమ నర్మద అంటుంటే ఒక్కసారిగా చందు, అవునవును మీరు చెప్పింది కూడా నిజమే, ఉదయాన్నే పచ్చి కాయగూరలు తింటే వాళ్ళు హెల్దీగా ఉంటారు, చూడు ఇంతకు ముందులాగా అడ్డమైన చెత్తంతా తిని ఆ కడుపు పాడు చేసుకోకుండా నర్మద ప్రేమ వాళ్ళు పెట్టేది తిని బుద్ధిగా టాబ్లెట్స్ వేసుకో అంటూ అక్కడి నుంచి చందు అయితే వెళ్లిపోతాడు. ఇక సుకన్య అయితే అయిపోయింది, అంతా అయిపోయింది, దీన్ని అడ్డంగా ఇరికించేశారు, ఇప్పుడు ఇది మేకలాగా అవే తినాలి అంటూ ఇక సుకన్య, నాకెందుకు అనుభవించు, నువ్వే కావాలని మరి వాళ్ళు మంచివాళ్ళు అంటూ నెత్తికెక్కించుకున్నావు కదా అంటూ సుకన్య అయితే ఇక వల్లితో మాట్లాడుతుంటే, వల్లి సుక్కు వద్దే నన్ను వదిలి వెళ్ళకే అంటూ ఇక సుకన్య చేతిని బలంగా పట్టుకుంటుంది. ఇక ప్రేమ నర్మద మొదలెడదామా అంటూ మళ్ళీ కాయగూరల్ని వల్లి నోట్లో కుక్కుతుంటారు. వల్లి అయితే వద్దు చాలు నాకు కడుపు నిండిపోయింది అని అంటుంటే, చూడక్క ఇంతకు ముందు నువ్వు ఒక్కదానివే, ఇప్పుడు కడుపులో బిడ్డ కూడా ఉంది, ఇంత కొంచెం తింటే కడుపు ఎలా నిండిపోతుంది, తినాలి అంటూ మళ్ళీ కుక్కుతుంటారు. ఒక్కసారిగా వాళ్ళు పెట్టిందంతా తనకి ఎక్కువైపిచ్చి ఇక వల్లి అయితే వాంటింగ్స్ చేసుకోవడం మొదలు పెడుతుంది. ఇక వల్లి పరుగున బయట వాంటింగ్ చేసుకుంటుంటే అక్కడ ఉన్న రామరాజు వల్లినైతే చూస్తాడు. అమ్మా వల్లి ఏమైందమ్మా, ఎందుకలా వాంటింగ్స్ చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇక వల్లి, అయ్ బాబాయ్ అదేం లేదు మావయ్య గారు, ప్రేమ నర్మద కలిసి నాతో బలవంతంగా పచ్చి కూరగాయలు తినిపించారు, దానివల్లే ఈ వాంతులు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా, అక్క వాటిని తింటే ఆరోగ్యం వస్తుంది, అంతేగాని వాంటింగ్స్ రావు, మావయ్య గారు వల్లి అక్క కడుపుతో ఉన్న సంగతి మర్చిపోయినట్టున్నారు, దానివల్లే వల్లి అక్కకి ఇలా వాంటింగ్స్ అవుతున్నాయి, అయినా వాంటింగ్స్ కాకుండా మెడిసిన్ ఇస్తారు కదా, డాక్టర్ మీకు మెడిసిన్ ఇవ్వలేదా, అయినా మీరు స్కానింగ్ చేయించుకొని కూడా దగ్గర 15 రోజులవుతుంది, ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్దాం అంటూ నర్మద ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడే ఉన్న రామరాజు, అవునమ్మా మీరు చెప్పింది కూడా నిజమే, వల్లి చెకప్ చేయించుకొని 15 రోజుల పైనే అవుతుంది, ఈరోజు తనని చెకప్ కి తీసుకెళ్ళండి, అమ్మా వల్లి నర్మద ప్రేమ నిన్ను దగ్గరుండి చెకప్ కి తీసుకెళ్తారు అని అంటూ ఉంటే ఇక వల్లి అయితే, అయ్ బాబాయ్ పర్లేదు మావయ్య గారండి, నేను సుకన్యతో కలిసి హాస్పిటల్కి వెళ్తాను, ఎలాగో ఆ డాక్టర్ గారు మా అమ్మకి బాగా తెలిసినోళ్ళు కదా అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అత్తయ్య గారు అంటూ గట్టిగా వేదవతిని పిలుస్తారు. ఇక వల్లి అయితే, అయ్ బాబాయ్ ఇదేటిది, ఇప్పుడు ఆవిని పిలుస్తున్నారు, ఇప్పుడు ఆవిడేమంటుందో అని చెప్పి వల్లి భయపడుతూ, ఇప్పుడు అత్తయ్య గారితో పనే ఉంది, సాయంత్రం మా అమ్మతో కలిసి హాస్పిటల్కి వెళ్తానంటున్నాను కదా అంటూ ఇంకా వల్లి అయితే వాళ్ళిద్దరినీ అడుగుతుంటే ఇంతలో వేదవతి, అబ్బబ్బా ఏంటే అంత గట్టిగా అరుస్తున్నారు, ఏదో కొంపలంటుకున్నట్టు, మళ్ళీ ఏమైందే అంటూ వేదవతి బయటికి రావడంతోనే ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా, చూడండి అత్తయ్య వల్లి అక్కని జాగ్రత్తగా చూసుకోమని మీరు మాకు ఆర్డర్ వేశారు, కానీ వల్లి అక్క మమ్మల్ని కాకుండా వాళ్ళమ్మగారితో కలిసి హాస్పిటల్కి వెళ్తాను అంటుంది, చూడండి అత్తయ్య మీరే చెప్పండి అని అంటూ ఉంటే ఇక రామరాజైతే అదంతా విచిత్రంగా చూస్తుంటాడు. ఇంకా వేదవతి అయితే, ఏయ్ ఈ ఇంటి హోమ్ మినిస్టర్ గా చెప్పాను,
నీ బాధ్యతలన్నీ వీళ్లే చూసుకుంటారు, వీళ్లే తీసుకుంటారు అని. మరి ఇప్పుడేంటి మీ అమ్మతో హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? అయినా నిన్ను అన్ని విధాలుగా చూసుకోవడానికి వీళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు, మీ అమ్మేం చదువుకుంది అంటూ వేదవతి అయితే ఇక వల్లి మీద గట్టిగట్టిగా అరుస్తుంది. ఇక నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. ఇక పక్కన ఉన్న రామరాజు అయితే, చూడమ్మా వల్లి, బుజ్జమ్మ చెప్పినట్టు మీ అమ్మకి పెద్దగా చదువు లేదు, నర్మదా, ప్రేమ చదువుకున్నారు. అలాగే అక్కడ డాక్టర్తో అన్నీ మాట్లాడతారు, వాళ్ళు కూడా మీతోనే వస్తారు. ఈరోజు సాయంత్రం వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్ళు అంటూ రామరాజు అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేదవతి అయితే, అబ్బబ్బా, ఇలా ప్రతిదానికి నన్ను పిలిచి ఎందుకు ఇబ్బంది పెడతారు? చూడు, ఇంకొక్కసారి నువ్వు అమ్మ బొమ్మ అంటూ మీ అమ్మ పేరెత్తావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. అయినా నీకొక్కసారి చెప్తే అర్థం కదా, ప్రేమ నర్మదా నీకు అన్ని జాగ్రత్తలు చూసుకుంటారన్నాను కదా, ఎందుకు పదే పదే వాళ్ళని విసిగిస్తావు అంటూ ఇక వేదవతి అయితే నర్మద ప్రేమల దగ్గరకొచ్చి, చూసారా దాన్ని ఎలా గడగడలాడించేశానో, చూడండి సాయంత్రం దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే బాధ్యత మీదే, మీరు కాకుండా అది వాళ్ళ అమ్మతో వెళ్తే ముందు మీ ఇద్దరికి పడతాయంటూ ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా సుకన్య, ఒసై నీ వాంతులు ఇప్పుడు నీ కడుపు దొరికేలా చేసిందే, ఇప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే నీ కడుపులో బిడ్డ గురించి తెలిసిపోతుంది, ఆ తర్వాత నీ బండారం మొత్తం బయటడిపోతుంది, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు అని అంటుంటే ఇక వల్లి అయితే, ఇంకేం చెప్తాను, ముందు అర్జెంటుగా ఈ విషయాన్ని అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి, ఏదో ఒకటి అమ్మే చెయ్యగలదు అంటూ ఇంకా వల్లి అయితే సుకన్యతో మాట్లాడుతూ ఉండగా ఇక నర్మదా, చూడండి మీరిద్దరూ కలిసి ఎంతలా చెవులు కొరుక్కున్నా ఈరోజు సాయంత్రం నీతో పాటు మేము హాస్పిటల్కి వచ్చే తీరుతాం, అలాగే నీకు చేసే చెకప్లు దగ్గరుండి మరీ చూస్తాం, పైగా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ హార్ట్ బీట్ వినాలని నాకు ప్రేమకి తెగ ఉబలాటంగా ఉంది అంటూ ఇంకా నర్మద మాట్లాడుతుంటే నర్మద మాటలకి వల్లి, అయ్ బాబోయ్, వీళ్ళేటే నా మగుళ్లాగా హార్ట్ బీట్ అంటున్నారు, నా మగుడంటే తింగరుడు కాబట్టి నా గుండె చప్పుడిని కడుపులో బిడ్డ హార్ట్ బీట్ అని చెప్పి ఏదో సంతోషపడి వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళు కడుపులో బిడ్డని బయటికి తీసే వరకు వీళ్ళు నన్ను వదిలిపెట్టరు అంటూ ఇక వల్లి అయితే, సరే సాయంత్రం హాస్పిటల్కి వస్తారు కదా, అప్పుడు మీరే చూస్తారు కదా అంటూ ఇక అక్కడి నుంచి వల్లి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక సుకన్యతో, త్వరగా ఆ తలుపేస్తావు, మళ్ళీ ఆ ప్రేమ నర్మదా ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేస్తారు అంటూ ఇంకా వల్లి అయితే సుకన్యతో చెప్పడంతో ఇక సుకన్య అయితే డోర్ లాక్ చేస్తుంది. ఇక వల్లి ఎవరు లేరని నిర్ణయించుకుని ఇక ఫోన్ అయితే భాగ్యానికైతే చేస్తుంది. ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే, అమ్మోయ్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఎన్ని రోజులు అందరి దగ్గర తప్పించుకోగలిగాను గాని ఆ నర్మద ప్రేమాల దగ్గర నేను తప్పించుకోలేకపోతున్నాను, వాళ్ళిప్పుడు నా కడుపు గురించి, నా కడుపులో బిడ్డ గురించి ఎంక్వైరీలు మొదలెట్టేశారు, పైగా సాయంత్రం వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు, పైగా నా కడుపులో బిడ్డ హార్ట్ బీట్ వినాలని ఆశపడుతున్నారు, అసలు నా కడుపులో బిడ్డ లేదన్న సంగతి తెలిస్తే తరువాత వాళ్ళు ఏం చేస్తారో ఏంటో నాకు భయంగా ఉంది, నా కాపురాన్ని నిలబెట్టాలని నువ్వు కడుపన్న డ్రామా మొదలెట్టావు, కానీ ఇప్పుడు ఆ డ్రామాని నిజం చేసుకోలేక అలాగే నర్మద ప్రేమాలకి దొరికిపోతానేమో అని అనుక్షణం భయంతో చచ్చిపోతున్నాను అంటూ భాగ్యం మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన చందు ఆ మాటలన్నీ వింటాడు. ఇక చందుని చూసిన సుకన్య అయితే షాకింగ్ గా స్టాచ్యూ లాగా నిలబడిపోతుంది. ఇక వల్లి అయితే, అమ్మోయ్ వినపడిందా, అర్థమైందా, సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్లి నా కడుపులో బిడ్డ ఉన్నది లేంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వస్తే నా కడుపులో బిడ్డ లేదన్న సంగతి తెలిసిపోతుంది, ఆ తర్వాత ఆ నిజాన్ని అందరి ముందు బయటెడతారు, చూడమ్మా ఈసారి మాత్రం నేను నా బాకి దూరం అవలేను, నా బా లేకుండా నేను బ్రతకలేను, బిడ్డ ఉందని బా నాతో సంతోషంగా ఉంటున్నాడు, ఇప్పుడు బిడ్డే లేదన్న సంగతి తెలిస్తే
ఇక బా నన్ను జీవితంలో క్షమించడు. ఇక తన జీవితంలోకి కూడా నన్ను రానివ్వడు. నాకు సానా భయంగా ఉంది అంటూ వల్లి అయితే ఇక భాగ్యంతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న సుకన్య చందు ఉన్నాడన్న సంగతి వల్లికి ఎలా చెప్పాలో అర్థం కాక ఇక సైకిల్ చేస్తూ ఉంటుంది. ఎహే నువ్వేంటే మధ్యలో నీ గోలేంటి? ఇదంతా నీ వల్లే వచ్చింది. అసలు నువ్విక్కడికి రాకపోతే నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకునేదాన్నేమో. నువ్విక్కడికొచ్చి కావాలని తింగర పనులన్నీ చేస్తూ వాళ్ళ దగ్గర నన్ను ఎరికించేశావంటూ ఇక వల్లి అయితే సుకన్య మీద కోపడుతూ ఇక భాగ్యానికి జరిగిందంతా చెప్పేస్తుంది. నిజం అంతా విన్నా చందు అయితే చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతాడు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత వల్లి అయితే సుకన్యతో ఏయ్ ఏంటే ఇందాక నుంచి లొడలొడ వాగావు, ఇప్పుడేంటి ఉన్నట్టుండి బొమ్మలా నిలబడిపోయావు? అయినా ఇందాక నుంచి అటువైపు చూస్తున్నావు, అసలు అక్కడ ఏముంది అంటూ ఇక వల్లి పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ చందు కనిపిస్తాడు. చందుని చూసిన వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక పై ప్రాణాలు పైకైపోతాయి. ఇక చందు అయితే వల్లి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని బరబర బయటికి తీసుకెళ్తుంటాడు. బా ఆగు బా, ప్లీజ్ బా, నా మాట విను బా అంటూ ఇక వల్లి అయితే చందుకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇంకా చందు అయితే చాలు, ఇక చాలు, నువ్వెన్ని చెప్పినా ఇంతవరకు గుడ్డిగా నమ్మాను. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కేవలం నువ్వు కడుపుతో ఉన్నావన్న చిన్న కారణంతో నిన్ను వదిలేశాను. కానీ ఆ కడుపే ఒక అబద్ధమని, నువ్వు చెప్పిందంతా ఒక మోసమని తెలిసిన తర్వాత ఇంకా నిన్ను ఇంట్లో ఎలా ఉండనిస్తాననుకుంటున్నావు? ఒకవేళ నువ్వు నిజంగానే తల్లైనా సరే ఇక నిన్ను క్షమించను. నువ్వు కడుపులో బిడ్డ అనే పేరుని అడ్డం పెట్టుకుని ఇలా ఇంట్లో అందర్నీ బాధ పెడతావా? అందర్నీ మోసం చేస్తావా? నిన్ను అంటూ ఇక చందు అయితే చాలా ఆవేశంగా వల్లిని తీసుకొచ్చి హాల్లోకి తోసేస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ముఖ్యంగా అక్కడ కుర్చీలో కూర్చున్న రామరాజ్ అయితే పెద్దోడా ఏమైందిరా నీకు? కడుపుతో ఉన్న అమ్మాయిని ఇలా ఎందుకు తోసేశావు అని అంటుంటే ఇక వేదవతి అయితే రే పెద్దోడా ఏంట్రా రాను నీకు కూడా మొరడుతనం ఎక్కువైపోతుంది. అసలు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? అది కడుపుతో ఉందిరా అని అంటూ ఉంటే ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఏమైంది బావగారు, ఎందుకు అంత కోపంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడగడంతో చెప్తాను ఏయ్ మర్యాదగా నువ్వే చెప్తావా లేకపోతే నిజం నన్నే చెప్పమంటావా అని అంటుంటే ఇక వల్లి చెప్తాను బా, కానీ చెప్పి ముందు నీతో కుతంతా మాట్లాడాలి బా అని అంటుంటే వద్దు, ఇక నువ్వు నాతో ఏమీ మాట్లాడద్దు, నీతో నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు, అలాగే నువ్వు చెప్పేది వినదలుచుకోలేదు, చెప్తావా లేదా అని అంటుంటే చెప్తాను తిరిగి మళ్ళీ ఈ ఇంటికి రావడానికి నాకు ఎటువంటి అవకాశం లేక ఇంట్లో బాధపడుతుంటే ఈ నర్మద ప్రేమ వచ్చి జరిగిన దాని గురించి మాట్లాడుతుంటే ఆ రోజు నిజంగానే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కానీ కళ్ళు తెరిచిన తర్వాత డాక్టర్ చెప్పిన మాటలకి నేను కూడా చాలా సంతోషించాను. నిజంగానే నేను కడుపుతో ఉన్నానని, నిజంగా నా కడుపులో బిడ్డుందని తెగ మురిసిపోయాను. బిడ్డ ఎప్పుడెప్పుడు బయటకొచ్చిద్దా, నా బిడ్డని ఎప్పుడెప్పుడు చూసుకుంటానా అని చాలా ఆనందపడ్డాను. కానీ అదంతా ఒక నాటకమని ఆ రోజు నర్మదా ప్రేమాలతో కలిసి హాస్పిటల్కి వెళ్ళిన రోజే నాకు కూడా తెలిసింది అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు అమ్మా వల్లి, అసలు నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? అసలు నువ్వేం చెప్తున్నావో నాకేమాత్రం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక నర్మదా ప్రేమకైతే వల్లి చెప్పింది కాస్త అర్థమవుతుంది. ఇక నర్మదా చూడు వల్లి అక్క, నీ కడుపులో బిడ్డకి ఏం కాదు, నువ్వు బాగానే ఉంటావు. అయినా ఇదంతా ఇప్పుడెందుకు? సాయంత్రం మనం హాస్పిటల్కి వెళ్దామన్నాం కదా అంటూ ఇక నర్మదా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న చందు చూడమ్మా నర్మదా, ఇంకా ఈ కడుపుని అడ్డం పెట్టుకుని ఇది ఆడుతున్న నాటకాలు, మమ్మల్ని చేస్తున్న మోసాలు తెలియకపోతే ఆ బిడ్డ మీద మరింత ప్రేమని పెంచుకున్న
అమ్మ నాన్న ఇంకా ఇంకా కుమిలిపోతారు అని చెప్పడంతో ఇక వేదవతి అయితే, పెద్దోడా ఏమంటున్నావురా? దాని కడుపులో బిడ్డ లేదంటున్నావేంటి? అయ్యేం మాటలురా అని అంటుంటే ఇక రామరాజు, భుజమ్మ నువ్వాగు, ఇక్కడ జరుగుతుందేది నాకస్సలు అర్థం కావట్లేదు. అదేంటమ్మా, నువ్వు మీ అమ్మ కాలు ఇరిగిపోయిందని కదా ఇంట్లో నుంచి వెళ్ళావు. ఆ తర్వాత నువ్వు తల్లివవుతున్నావనే కదా మీ అత్తయ్య నిన్ను మీ ఇంటి నుంచి తీసుకొచ్చింది. కానీ నువ్వేదేదో చెప్తున్నావేంటి అంటూ రామరాజైతే ఇక వల్లిని అడుగుతూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న చందు, నాన్న నన్ను క్షమించండి. నిజంగా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇట్లాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నాలో నేను ఎంతగానో కుమిలిపోతున్నాను. నిజానికి మీరనుకున్నంత మంచిదేమీ కాదు ఈ వల్లి అన్న ఈ వల్లి కుటుంబం ఒక మోసం. వీళ్ళు మనల్ని మోసం చేశారు నాన్న అంటూ ఇక చందు అయితే రామరాజు కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తాడు. రానున్న ఎపిసోడ్స్ లో చందు చెప్పిన నిజాలతో ఇక రామరాజు వల్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ కలిసి వల్లికి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీ కడుపులో బిడ్డ లేదా అని అంటుంటే, అది కాదు బా, వీళ్ళిద్దరూ కలిసి